కాంగ్రెస్ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. వనపర్తి జిల్లాలో ఆధార్ సరిచేసుకునేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజలు తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టి వేచి చూస్తున్నారు. కాంగ్రెస్తో మార్పు ఏమీ రాలేదని, ఇంకా రైతు బంధు డబ్బులు కూడా పడలేదని స్థానికులు మండిపడ్డారు. ముఖం కూడా కడుక్కోకుండా వచ్చిన ఇక్కడ నా చెప్పులు అక్కడ వేసాను. నేను వచ్చిన కాంటి కూడా రేపు రాపు ఎల్లుండి రాపు అంటుండ్రు. 30-40 టోకన్ల కన్నా ఎక్కువ ఇస్తలేదు. అవి కూడా 30-40 కన్నా ఈ వాళ్ళు ముందే బుకింగ్ చేసుకున్నారని చెప్పి కొన్ని టోకన్లు మధ్య మధ్యలో ఎగొట్టి ఇస్తున్నారు. దాని తరఫున మాకు వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులు కానీ పింఛన్లు కానీ ఇంతవరకు ఇంకా మాకేం పడలేదు, చేయలేదు. ఇప్పటికి బ్యాంకుల పోటీ పోతున్నాం, పాస్బుక్లు పెట్టుకుంటున్నాం, పోయి చూసుకొని వస్తున్నాము. రైతులకు ఇంతవరకు ₹1 కూడా వల్లే. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇదివరకల్లా కరెక్ట్ టైం టు టైంకు డబ్బులు పడేది. కాబట్టి ఇప్పటివరకు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు మా సేదం చేసుకునే వాళ్ళు రైతులు బయట తెచ్చుకుంటున్నాము. వాళ్ళు తెచ్చుకున్న సామాన్లకు మళ్ళీ వచ్చి వెంటనే మాకు మిత్తిలతో సహా కట్టాలని చెప్పి వసూలు చేసుకొని ఇప్పుడు ధాన్యం వచ్చి లొల్లులు చేసుకుంటుండ్రు.